దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మరి ఆయన కృపలో వర్ధిల్లటమే మనకి ఎంతో శ్రేష్టకరం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి 2 days బ్యాకే నేను అండమాన్ ఇంకా మలేషియా నుంచి రిటర్న్ అయ్యాను. మళ్ళీ రేపు ఉదయం వైజాగ్ వెళ్తున్నాను. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆమేన్. అయితే అక్కడ అండమాన్ నికోబార్ వెళ్తున్నాం. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే అండి, మనము మన ఊహలకి అందనికుండగా లైక్ను మనం ఇమాజిన్ కూడా చేసుకోలేము. మనం ఊహించలేని కార్యాలు కూడా ఆయన చేస్తూ ఉంటారు. మనం ఇక్కడైతే మరి ల్యాండ్ మీద ఉన్నాం, చక్కగా బ్రతుకుతున్నాం, మనకు అన్నీ ఉన్నాయి, అయినా కూడా మనం చాలా కంప్లైంట్స్ చేస్తూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకి ఇది లేదు అది లేదు అని ఎన్నో అనుకుంటాం. కానీ అక్కడికి వెళ్తే మీకు తెలుస్తుందండి, అండమాన్లో అక్కడ వాళ్ళు అండమాన్లో నివసిస్తుంటే చుట్టుపక్కల ప్రాంతం అంతా ఒక 1000 kilometers వరకు కూడా వాటర్, నీళ్ళ మధ్యలో వాళ్ళు ఉంటున్నారండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఎన్నో యుగాలు దాటాయి, శతాబ్దాలు దాటాయి, మరి ఏవి దాటినా కూడా దేవుడు నామాన్ని మటుకు ఎవరు ఆపలేకపోయారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఏది జరిగినా కూడా ఆయన ప్రణాళికలో ఉంటున్న బిడ్డలందరినీ కూడా ఆయన అద్భుత రీతిగా కాచి కాపాడుతున్నారు. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొకసారి యాక్చువల్లీ ఒక వ్యక్తి అంట, ఆయనకి లైక్ డాక్టర్లు సమయం ఇవ్వలేదంట కొరియాలో. ఆయనకి డాక్టర్లు 3 నెలల కన్నా మించి మీరు బ్రతకరు అని చెప్పి ఉన్నారంట అండి ఒక వ్యక్తికి కొరియాలో. అయితే ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఒక 12 ఏళ్ళ అమ్మాయి, ఒక చిన్న అమ్మాయి వెళ్ళి యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అని సువార్త తీసుకెళ్ళిందంటండి. 12 ఏళ్ళ అమ్మాయి. అయితే మరి అప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిన తర్వాత అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నా దగ్గర నుంచి వెళ్ళు కుక్క అని తిట్టాడంట ఆ పిల్లని, చిన్న పిల్లని. నిన్ను అసలు ఎవరు పంపించారు వెళ్ళు అంటే తరిమేస్తే ఆ అమ్మాయి వెళ్ళిపోయిందంట అండి. ప్రైజ్ ది లార్డ్. కానీ మరి మామూలుగా మనమైతే ఎలా రియాక్ట్ అవుతాం? వాళ్ళని తిట్టారు కదా, మళ్ళీ మనం తిరిగి వాళ్ళ వైపు చూడటానికి ఇష్టపడం. కానీ ఆ కుమార్తె ఏం చేసిందంట, మళ్ళీ రోజు అదే సమయానికి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు, మీరు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించండి అయ్యా అని మళ్ళీ సువార్త ప్రకటించిందంట. ప్రైజ్ ది లార్డ్. అలా ప్రకటించిన తర్వాత ఏమైంది, మళ్ళీ ఆయన తిట్టేసి నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమని ఆ అమ్మాయిని మళ్ళీ తిట్టారంటండి. ప్రైజ్ ది లార్డ్. అలా తిట్టిన తర్వాత ఆ కుమార్తె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏమైంది, మరుసటి రోజు 3వ రోజు కూడా అదే సమయానికి ఆ బిడ్డ మళ్ళీ వెళ్ళి, అయ్యా యేసు ప్రభు సజీవమైన దేవుడయ్యా, మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడయ్యా అని మళ్ళీ చెప్పేసరికి ఆయన ఒక క్షణం ఆలోచించి, అసలు నిన్ను ఎవరు పంపిస్తున్నారు, ఎందుకు వచ్చి నువ్వు పదే పదే నాకు చెప్తున్నావు అని అడుగుతూ ఉంటే ఆ బిడ్డ ఏమని సమాధానం ఇచ్చిందంట అంటే, నా ప్రభు, నా సజీవమైన దేవుడు యేసయ్య పంపించారని చెప్పిందంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ మాట విన్న తర్వాత ఆ వ్యక్తి, మరి ఇంత పసిబిడ్డ, మరి దేవుడు వాక్యం చెప్తుంది, ఎంత ఆసక్తి కలిగి ఉంది, తిట్టినా కూడా తరిమి వేసినా కూడా మళ్ళీ తిరిగి వస్తుందని ఆయన హృదయము కదిలిందంటండి. ప్రైజ్ ది లార్డ్. కదిలిన తర్వాత ఏమైందంటే ఆయన అదే రోజు యేసు ప్రభుని అంగీకరించి తన జీవితాన్ని ఆయన సేవలో అంకితం చేసి ఉన్నారు. ఆయన పేరే పాల్ యంగచ్చ. ఇప్పుడు మన కొరియాలోనే కాదండి, ప్రపంచ వ్యాప్తంలో కూడా నంబర్ 1 సంఘం అండి అది. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో వేల మంది ఆన్లైన్లో కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. ఆన్లైన్లో ఆఫ్లైన్లో
చాలా గొప్పగా సంఘాలు కట్టబడి ఉన్నాయండి. ఆయనవి చాలా గొప్పగా ఆయన సేవలో కొనియాడుతున్నాడు. ఆమేన్. 3 నెలలు సమయం ఇచ్చిన డాక్టర్ల దగ్గర నుంచి మరి ఇన్ని సంవత్సరాల పైగా కూడా ఆయన సజీవంగా ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. సో దానికి అర్థం ఏంటి అనంటే మన దేవుడికి సమస్తము సాధ్యమే. ఆయన సజీవమైన దేవుడు. ఆయన నామానికి మీరు ఏది అడిగినా కూడా ఆయన వాక్యం కేవలం ఎస్ అండ్ ఆమేన్ అయి ఉంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగా మీరు బైబిల్లో కూడా తీసినప్పటికైతే మరి గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా స్త్రీలే అయి ఉన్నారండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో మరి అలాగా ఈ యొక్క ఉమెన్స్కి ఉన్న పవర్ ఏంటో గుర్తించి మనము కేవలం ఇంట్లో పరిమితం కాదు, కానీ ప్రపంచమంతటా వెళ్ళి సువార్త ప్రకటించడము మన బాధ్యత. ఆమేన్. మన కుటుంబము కేవలం మన ఇంట్లో ఉన్న భర్త పిల్లలే కాదని మన కుటుంబం ప్రపంచమంతా కూడా అన్న తమ్ముడు అక్క చెల్లిలాగా మనం వెళ్ళి మరి సువార్తని ప్రకటిస్తూ ఉండాలి. ఆమేన్. స్పెషల్లీ మీ అందరికీ కూడా ఇది ఎందుకు చెప్పానంటే ఉమెన్స్ డే కదా. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ది బ్యూటిఫుల్ ఉమెన్స్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీలో చాలామంది దెబోరాలు, రూత్లు, ఎస్తర్లు కనిపిస్తున్నారు కాబట్టి మరి అదే రీతిగా మనము పరిచర్యలో కూడా ముందుకు సాగుతూ ఉండాలండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనల్ని నమ్ముకున్న దేవుడు మనల్ని ఎప్పుడు విడువరు, ఎడబాయరు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అపవాది అబద్ధాలకి జనకుడు అంట. ఆమేన్. సో అబద్ధాలు అంటే అబద్ధాలు అంటే ఎవరైనా ఏదైనా చెప్తే అదే అబద్ధము, లేకపోతే ఏదైనా మనకి అనిపించింది అనుకోండి, ఇప్పుడు అమ్మో బయటకు వెళ్ళి నేను సువార్త ప్రకటించాలి ఏదైనా చెయ్యాలన్నా కూడా అమ్మో వీళ్ళేమంటారో, పొరుగు వాళ్ళు ఏమంటారో, అమ్మో అసలు ఆడవాళ్ళు వెళ్ళొచ్చా, అంతరిక్షంలో కూడా ఆడవాళ్ళే ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో అలా అపవాది మీకు ఏదో రకంగా మ్యానిపులేట్ చేసి ఆపాలని ప్రయత్నిస్తూ ఉంటుంది, కానీ మీరు ఎప్పుడు కూడా ఆగిపోకూడదు, సాగిపోతూనే ఉండాలి ముందుకి పైన. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రత్యేకంగా మరి పాస్టర్ గారు ఐ కెన్ సీ పాస్టర్ గారు చాలా ఉమెన్నే ఎక్కువ మరి రేస్ చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి అదే రీతిగా మరి పాస్టర్ ఎలాగైతే చెప్తున్నారో ఆ వాక్యాలన్నింటినీ కూడా ధ్యానిస్తూ మనము ముందుకు సాగుతూ ఉండాలి. ప్రైజ్ గాడ్. సృష్టి చాలా గొప్పదండి, చాలా అందమైన సృష్టి. సృష్టి ఇంత అందంగా ఉంటే మన సృష్టికర్త ఎంత అందమైన వారండి. ఆమేన్. సృష్టిలో తిరగండి, సృష్టికర్తని ప్రేమించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన దేవుడికి సమస్తము సాధ్యమే. మనము విశ్వాసము ఏ రీతిగా విశ్వాసం ఉండాలంటే మనము ఏది అడిగితే అది ఇచ్చే దేవుడు కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన విశ్వాసము కొద్దిపాటి విశ్వాసమే ఉందనుకోండి, కొద్ది కార్యాలు మాత్రమే చూస్తాం. అంటే ఎక్కువ విశ్వాసం ఉంటే ఎక్కువ కార్యాలను చూస్తాం. మన దేవుడు ఆ గాడ్ ఈజ్ అ లిమిట్లెస్ గాడ్. ఆయనకి పరిధులు లేవండి. మనము ఆయనకి చిన్నగా చేయకూడదు. అంటే మీ ఆలోచనలు కూడా చాలా పెద్దగా ఉండాలి. అంటే ఆయనకు మీ పట్ల ఉన్న ప్రణాళిక చాలా గొప్పది. మనుషులు చూసినట్టుగా మనము చూడకోకుండా దేవుడు వాక్యం ఏం చెప్తుంది? నమ్ముడి మీకు సమస్తము సాధ్యమే. మరి మీరు విశ్వసించిన ఎడల మరి లైక్ ఒక మస్టర్డ్ సీడ్, ఒక ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అనేసి కూడా దేవుడు అంటున్నారు. అంటే ఆ ఆవగింజ విశ్వాసం కూడా ప్రజలకి లేకుండా పోతుంది కాబట్టి కార్యాలు చూడలేకపోతున్నారు. ఆమేన్. మరి ప్రతి ఒక్కరు కార్యాలు చూడాలంటే ఏం చేయాలి? ఆవగింజ కాదు కానీ కొండంత విశ్వాసము దేవుడు నామములో మనం ప్రకటిస్తూ ఉండాలి, ముందుకెళ్ళాలి. ఇది ఇలాగే ఒక వ్యక్తి, ఒక సాధారణమైన వ్యక్తి, అతను డైలీ లేబర్ అన్నమాట. డైలీ లేబర్ పాస్టర్ అంటే రిక్షా నడుపుకుంటూ ఉండే ఆ వ్యక్తి అయితే ఇలాగే యేసుప్రభు సువార్తను తెలుసుకొని మరి ఆయన ప్రభువుకి ఆయన జీవితాన్ని ఇచ్చి
మరి బైబిల్ ప్రతి ఏదైతే రాసిందో బైబిల్లో ప్రతిదీ చాలా విశ్వాసంతో అలా ముందుకు సాగిపోయేవాడంట. అంటే ఏది కూడా ఒక డౌట్, ఒక ఏమంటారు దాన్ని, డౌట్, అనుమానము ఏది లేకుండా కూడా అతను బైబిల్లో రాసింది రాసినట్టే, ఓకే ప్రభు ఏమన్నాడు, ఓకే ఆయన ఏదైనా మన మాటల ద్వారా ఏదైనా మనం సాధించవచ్చు అన్నారు. అంటే అంతే, ఇంకా ఆయన మాటల ద్వారానే మాట్లాడుతూ అంటే మనం పాజిటివ్, మనము రైట్ వేలో మన కన్ఫెషన్స్, మన మాట్లాడు విధానము అన్నీ పెట్టుకుంటే మనకు అన్నీ బాగా జరుగుతాయని. అదే రీతిగా అబ్బాయి అలాగా ఒక రిక్షా నడిపే అబ్బాయి ఒక ఫ్లైట్లో వెళ్ళే రేంజ్కి దేవుడు తీసుకువెళ్ళాడు. అంచెలంచెలుగా దేవుడు ఆయనని మరి అభివృద్ధి చేసి ఉన్నారు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అలా అభివృద్ధి చేసిన తర్వాత అక్కడ వస్తుందండి అపవాది. మరి అక్కడ ఏమైంది, తను ఏమీ లేని స్థితిలో దేవుణ్ణి స్తుతించి ఆరాధించి ఉన్నారు. కానీ అన్నీ వచ్చాక ఇంకే వచ్చిందండి, అనుమానం కూడా వచ్చింది. ఒక సమయం వచ్చినప్పుడు అమ్మో ఇది నిజంగా ఇది చేయగలుగుతామా, అమ్మో దేవుడు ఇది నాకు ఓకే చేస్తాడా అని అలా అనుకున్న వ్యక్తి ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే అలాగా డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయింది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అంటే వాక్యము 2 అంచుల ఖడ్గం. నువ్వు ఏ రీతిగా తీసుకుంటే నీకు ఆ రీతిగా పనిచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అంటే పాజిటివ్లో తీసుకున్నా అంటే మన దగ్గర ఏం లేనప్పుడు దేవుడి సన్నిధానానికి వస్తాం. మనం ఏమీ లేనప్పుడు, బాధలో కృంగిపోయినప్పుడు, అయ్యగారు మాకు ప్రార్థించండి, అయ్యగారు మాకు ఇలా ఉంది, అయ్యగారు మాకు అలాగుంది అయ్యగారు అనేసి మనం చెప్తూ ఉంటాము, వస్తూ ఉంటాము. కానీ ఒక్కసారి మనకి ఆ ప్రాబ్లము ఏదైతే ఆ సమస్య నుంచి విడుదల కలిగిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామండి, తిరిగి వెనక్కి వెళ్ళిపోతాం. సంగనడన్ అమ్మో టైం అయిపోయింది, ఎంత తొందరగా రావాలా, అమ్మో సర్లే ఈ వారం స్కిప్ చేద్దాం, నెక్స్ట్ వీక్ వెళ్ళిపోదాం, అలా అనుకుంటూ ఉంటాం. ఎంతమంది ఉన్నారండి అలా అనుకునే వాళ్ళు? నేను ఒకప్పుడు అలాగే అనుకునేదానండి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుడికి తెలుసు ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా పట్టుకోవాలో ఆయన అద్భుత రీతిగా మరి పట్టుకుంటారండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఇంకొకటి లైక్ అందుకనే ప్రస్తుతము అనేది ఒక గిఫ్ట్ అంటే ఏంటండి, బహుమతి. గుడ్ బాయ్. బహుమతి అంటే దాని అర్థం ఏంటంటే మనము ఇప్పుడు జీవిస్తున్నామంటే దేవుడు కృప ద్వారానే జీవిస్తున్నాం. కానీ మనం ఏదో మంచిగా చేసుకున్నామని, లేకపోతే మంచి కార్యాలు చేశామని, మంచి నడవడికలో ఉన్నామని ఏది కాదు. కానీ ఆయన కృపలో మనం వర్ధిల్లుతున్నాం. మనకి సండే వచ్చిందా, సంఘంలోనే మనం కనిపించాలి. మనం సంఘానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మన చేతిలో ఏముండాలి, బైబిల్ ఉండాలి. ఎందుకు బైబిల్ ఉండాలి? మీరు వాక్యము మీరు చదివినా చదవకపోయినా, మీకు డిస్ప్లే వేసినా కూడా మీ చేతిలో బైబిల్ ఉందంటే ఏంటంటే మరి బయట ఉన్న ప్రజలందరికీ ఏం తెలుస్తుందంటే, ఓహో వీళ్ళు క్రైస్తవులు. ఆదివారం రోజు క్రైస్తవులు ఎక్కడ ఉంటారండి? సంఘంలో ఉంటారు. అంటే వీళ్ళు దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి వెళ్తున్నారు అని అలాగా గుర్తుపడుతూ ఉంటారు. అందుకే ప్రతి ఒక్కరూ బైబిల్ పట్టుకొని ఖచ్చితంగా రావాలి సంఘానికి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే అండమాన్లో 572 ఐలాండ్స్ ఉన్నాయి. సో నేనున్న ఆ 4 డేస్లో దేవుడు 3 ఐలాండ్స్ వెళ్ళడానికి కృపనిచ్చారు. 3 ఐలాండ్స్కి వెళ్ళాను. నాకు వెళ్ళేటప్పుడే ఇక్కడ నుంచి నాకు ఒక ప్రణాళిక కలిగి ఉండి వెళ్ళాను. మరి నేను దేవుడిని అడిగాను, అయ్యా నాకు ఫ్లైట్లో కూడా నాకు వాక్యం బోధించాలని ఆశగా ఉంది అని. అదే రీతిగా మరి అండమాన్లో కూడా వీధి వెళ్ళి నేను మీ సువార్త ప్రకటించాలి తండ్రి అని నేను అడిగి ఉన్నాను. అదే రీతిగా ఫ్లైట్లో కూడా ఎయిర్ హోస్టెస్కి కూడా నేను వాక్యాన్ని బోధించాను. అదే రీతిగా మరి అండమాన్లో కూడా వీధిన వెళ్ళి మరి వాక్యం బోధించడానికి ప్రభు సహాయం చేసి ఉన్నారు. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఏం జరిగినా కూడా, ఎంతమంది చనిపోయినా, ఏది జరిగినా వాక్యం అనేది
మరి సాగుతూనే ఉంటుందండి. వాక్యానికి మటుకు మరి దేవుడు రాకడ సమీపంలో ఉంది కాబట్టి ప్రపంచం అంతా కూడా మనం ఓకే ప్రపంచం వెళ్ళలేము. మన ప్రపంచం ఏంటి, మన ఇల్లే మన ప్రపంచం అనుకుంటున్నారా? కాదండి. ఓకే, మీరు అలా వెళ్ళని పక్షాన కూడా మనకి ఇంకా పాసిబిలిటీస్ ఏమున్నాయి. మన పక్కన వాళ్ళు ఉన్నారు, మన ఇంటి పక్కన వాళ్ళు, మన ఎదురుగుండా వాళ్ళు, వాళ్ళందరికీ ప్రకటించండి. మీరు ప్రకటించడం రాకపోతే ఆదివారం రోజు సంఘానికి రండి, మా అయ్యగారు మిమ్మల్ని రమ్మని పిలిచారు, ఆహ్వానం ఇస్తున్నామండి రండి అని మీరు పిలవండి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అలాగా మనము వాక్యము ముందుకు వెళ్తాము, సంఘాన్ని మన అభివృద్ధిలోకి తెస్తాము. అలాగే వాళ్ళు ఒక్కసారి మరి ఆ యొక్క వాక్యం వాళ్ళ చెవుల్లో పడిన తర్వాత అది మరి ఇంకా అది నాటిన తర్వాత అదేంటది పెద్ద వృక్షంగా అవుతుందండి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొకసారి వాక్యానికి వెళ్ళే ముందు ఒక చిన్న సాక్ష్యం ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. మా అమ్మగారు నాన్నగారు ఇంకా హిందువులేనండి. ఆమేన్. నేను ఒక హిందూ కుటుంబం నుంచి వచ్చాను, అది మీ అందరికీ తెలుసు కదా. అమ్మ నాన్న ఇద్దరు హిందువులే. అయితే మరి నాకు దేవుడు ప్రణాళిక కలిగి ఉంచి ఉన్నారు. అప్పుడు ఈ అండమాన్కి మలేషియాకి పరిచర్యకు వెళ్తున్నప్పుడు అమ్మా నాన్నని కూడా తీసుకొని వెళ్ళాను. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ అసలు సంఘం ఏంటో తెలియని వ్యక్తులు 3 గంటలు సంఘంలో కూర్చున్నారండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి అదే కాకుండా అదే మనం ఏమి నాటుతామో అదే కోస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి అదే రీతిగా మరి అమ్మా నాన్న ఇద్దరు ఆ సమయం తర్వాత నుంచి ఏది జరిగినా కూడా నువ్వు ప్రార్థన చేయి తల్లి, దేవుడు కార్యాలు చేస్తారు అని ఆ లెవెల్కి దేవుడు తీసుకొని వెళ్ళారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి మన దేవుడికి అసాధ్యం అంటూ ఏదీ లేదు. ఒక్క వ్యక్తి మీ కుటుంబంలో ఒక వ్యక్తి అయినా సరే రక్షణలోకి వచ్చారంటే ఆ మొత్తం కుటుంబం అంతా కూడా మరి యేసు ప్రభుకే అంకితం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి మరి సృష్టికర్త అయిన దేవుడు మరి మాటల ద్వారానే సృష్టిని సృష్టించారు కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి అయితే ఒక బాలుడు అనమాట. ఆ అబ్బాయి ఏంటి వాళ్ళ అమ్మని నేను క్రికెట్లో జాయిన్ అవుతానమ్మా అని అడిగేవాడంట. నేను జాయిన్ అవుతాను, నేను వెళ్ళను, నేను ఇక పై చదువులు చదువుకోను, నేను క్రికెట్ జాయిన్ అవుతాను అని అడిగేవాడంట. అప్పుడు వాళ్ళ అమ్మ ఏమనిందంటే, నాన్న నువ్వు దేవుడి సన్నిధిలో ఉండు, దేవుడే నీకు అన్ని సమకూరుస్తారు అని చెప్పేదంట వాళ్ళమ్మ. అయితే ఏమైంది, ఆ కుమారుడికి ఆ క్షణము అర్థం కాకపోయినా ఏదో ఒక రోజు అప్పుడు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆహా, అంటే వాక్యంలో అమ్మ ఏదైతే చెప్తుందో వాళ్ళ మదర్ చెప్పింది మనం వినాలి అని ఆ బిడ్డకు అర్థమవుతుంది. ఎలాగైతే సృష్టికర్త సృష్టిని సృష్టించాడో మరి చేపలని ఆయన సృష్టించడానికి సముద్రంతో మాట్లాడారు. ఆమేన్, చేపలని. మరి అదే మరి వృక్షాలని ఇప్పుడు ఈ యొక్క వృక్షాలని సృష్టించడానికి మరి నేలతో మాట్లాడారు. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని నన్ను సృష్టించడానికి తన కుమారుడి వైపు చూశారు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అంటే దాని అర్థము యు ఆర్ క్రియేటెడ్ ఇన్ హిజ్ ఇమేజ్. అంటే నువ్వు లోకానుసారంగా లోకరీతిగా లోక ఇచ్ఛలు ఏవి కూడా ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు వాక్యం ద్వారా జన్మించిన వాళ్ళు, నువ్వు లోకరీతిగా ఒక జన్మాన్ని పొందావు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభుని అంగీకరించి నీ సొంత రక్షకుడిగా చేసుకొని ఉంటావో అప్పుడు నువ్వు పరలోక సంబంధివి. ఆమేన్. అంటే నువ్వు లోకంలో ఉన్నావు అంటే మరి లోకంలో ఉన్నాను కదా, మరి నేను మంచిగా తిరగొద్దా, నేను క్రికెట్ ఆడొద్దా, నేను బ్యాట్ బాల్ ఆడొద్దా, నేను లేకపోతే బాగా తినొద్దా అని మీకు అలా డౌట్ వచ్చి యూ కెన్ డూ దాట్. బట్ దేనికైనా ఒక లిమిట్ అంటూ ఉంటుంది. అండ్ మీరు ఏం చేస్తున్నా కూడా మీరు యు ఆర్ ఫ్రమ్ జయాన్, మనము జయాన్ నుంచి అని ఆ యొక్క గుర్తింపు మనలో ఎప్పుడూ ఉండాలండి. ఆమేన్. లోకరీతి ఆశలు ఏవి కూడా పరలోకానికి మనల్ని తీసుకెళ్ళలేవు. కాబట్టి వాక్యం ద్వారా మనము కట్టబడి ఉండాలి. ఎల్లప్పుడూ కట్టబడి ఉన్న ఎడల అప్పుడు మనము ఖచ్చితంగా పరలోకంలోనే ఉంటాం. ఆమేన్. మనం రక్షించబడి ఉన్నాం, మనం పరలోకంలోనే ఉంటాం అన్డౌటెడ్లీ. అది ఓకే. జెనసిస్ 1:1 ఏం చెప్తుందండి?
దేవుడు మొదటి రోజు ఏం చేశారు? భూమి ఆకాశాన్ని సృష్టించారు. అదే అది మన కింగ్ జేమ్స్ వర్షన్లో అలాగుంది. అదే వచ్చేస్తే ఇది మన రివైజ్డ్ ఇంటర్నేషనల్ వర్షన్లో దీనిలో ఏముంటుందంటే, ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్స్. హెవెన్స్ అంటే హెవెన్ అనేది పరలోకము అనేది సింగులర్ వర్డ్. పరలోకాలు అంటే ప్లూరల్ వర్డ్. అంటే పరలోకం అంటే ఒకటే, పరలోకాలు అంటే చాలా ఉన్నాయన్నట్టు. అంటే మనము చేస్తున్న క్రియల్ని బట్టి మనము ఎక్కడ ఉండాలి అనేది డిసైడ్ అవుతుందండి. ఆమేన్. మనము ప్రతి ఒక్కరము ఆత్మరక్షణ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం పరలోకంలో ఉన్నప్పుడు ఇంకెవరు కూడా నశించిపోవద్దనే మనకి ఆశ. మనకు డబ్బు ఆశ లేదు, పదవి ఆశలు లేవు. కానీ ఏ ఆత్మ కూడా నరకం ఎలా ఉంటుందంటండి? పక్క మండిపోతుందంటండి. అందులో ఎవరు పడకూడదనేది మన కోరిక, మన ఆశ. అంతేకాని వాళ్ళ రక్షణలోకి వస్తే మనకేదో లాభం పొందుతామని కాదు. కానీ పరలోకంలో మరి తండ్రి తన కుమారుడిని మరి తీసుకొచ్చిన ఉద్దేశం ఏంటి? అది మనము ఫుల్ఫిల్ చేయడానికి ఆయన తిరిగి వెళ్ళారు. మిమ్మల్ని నన్ను నమ్మి ఆయన తిరిగి వెళ్ళారు. సో ఆ బాధ్యత ఎవరిది ఉందండి? మనందరి బాధ్యత. కాబట్టి మనము సోల్ విన్నర్గా ఉండాలండి ఎప్పుడు కానీ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఇది వచ్చేసి దేవుడి సన్నిధిలో మనం కూర్చున్నాము. మీరు చూసినట్టయితే యెషయా 56:7 ఎవరైనా చదువుతారా? యెషయా 56:7. నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసేదను. ఆమేన్. నా బలిపీఠము వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములుగాను, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఆమేన్, ఆమేన్. ఏంటంట? సమస్త జనములకి అన్నారు కానీ కేవలం క్రైస్తవులకే ఇది మందిరం పరిమితం అన్నారా? లేకపోతే కేవలం చిన్న పిల్లలకే ఇది పరిమితం అని రాసిందా? లేకపోతే పుణ్యాత్ములకే ఈ మందిరం అని ఉందా? నువ్వు పాపివి అని ఏమైనా రాసిందా? ఎవరందరికీ అంట ప్రార్థనా మందిరం ఇది? సమస్త జనులందరికీ. అంటే అందులో హిందువులు వస్తారు, ముస్లిమ్స్ వస్తారు, జైన్స్ వస్తారు, సిఖ్స్ వస్తారు. అంటే మనుష్యులు ఎవరైతే ప్రతి ఒక్క మనుషులు ఇక్కడ రావడానికి మరి ప్రార్థనా మందిరం అయిందని ఇప్పుడు కదా యెషయా గారు ఎప్పుడో చెప్పి ఉన్నారనమాట. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. సో ఈ ప్రార్థనా మందిరంలోకి రావడానికి అర్థం ఏంటంటే, ప్రార్థనా మందిరంలో ఉన్నామంటే దేవుడు సన్నిధిలో ఉన్నామంట. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు మనకి దేవుడు సన్నిధిలో ఉన్నాము అంటే సమస్తము ఏది అడిగినా కూడా అది సాధ్యమే జరుగుతుందండి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి సామ్స్ అంటే కీర్తనలు 126:5 చదవండి. 126:5. నీళ్లు విడుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసిదరు. ఆమేన్. మరి ఎలాగంటండి? మరి ఎలా కోస్తామంట? మన ప్రతి ఒక్క కన్నీళ్ళు బొట్టు ఏదైతే మనము కన్నీళ్ళు కారుస్తాం అంటే మళ్ళీ ఇందులో ఏదో మన ఇంట్లో కొడుకేదో అన్నాడు, కూతురేదో అంది, భర్త ఏదో అన్నాడు, భార్య అది కాదండి. కన్నీళ్ళు అంటే ఒక ఆత్మ కోసము, ఒక వ్యక్తి కోసము నరకంలోకి వెళ్ళకుండా, అయ్యో ప్రభువా వాళ్ళని కాపాడండి అయ్యా. మీకు ఎంతమంది తెలుసండి మన కన్నీళ్ళు, ప్రతి ఒక్క కన్నీళ్ళు ఒక బుడ్డిలో దాచిపెడతారు దేవుడని. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. మన ప్రతి కన్నీరు బొట్టు కూడా చాలా అమూల్యమైనదండి. క్రైస్తవ జన్మ ఎంత గొప్ప జన్మ అండి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. సో అది అలాగా నశించిపోయిన వాళ్ళందరి కోసము కన్నీరు పెట్టి మనము ప్రార్థించిన ఎడల మరి సంతోషంగా మనము దాన్ని
పొందుతామంట. సంతోషంగా మనం దేవుడు దాన్ని మనకి ఇస్తారు. అంటే యూజువల్లీ ఓకే, 1 more వర్స్. కీర్తనలు 81 చదవండి ఒకసారి. 81లో ఏమనుందంటే, మీకు దేవుడు ఇచ్చింది నాలికతో మాట్లాడడానికి. ఆమేన్. తర్వాత చదవండి, నేను చెప్పేస్తాను మీకు. ఓకే, 81లో ఏం రాసిందంటే, మనము మరి ఓకే దేవుడి సన్నిధికి వచ్చాము, ఏడ్చాము, లోపల మనం ఏడ్చుకుంటే అయిపోతుందా? దేవుడు మనకి నాలికని ఎందుకు ఇచ్చారండి? మాట్లాడడానికి, ప్రార్థించడానికి. ఆమేన్. మరి కొంతమంది ఉన్నారు, వాళ్ళు అసలు మాట్లాడలేరు, ప్రార్థించలేరు. పాపం వాళ్ళకి నాలిక లేదు, ఉన్న వాక్యం ఏంటో తెలీదు, కాబట్టి వాళ్ళు అవన్నీ చేయలేరు. బట్ డూ యు నో ద సక్సెస్? ఈ సీక్రెట్ ఏంటి తెలుసా? కింగ్డమ్ సీక్రెట్ అనమాట ఇది. ఆమేన్. మనం నాలిక ద్వారా, మరి దేవుడు సృష్టికర్త, దేవుడు సృష్టించింది మన మాటల ద్వారా సృష్టించారు కదా. అదే మాటలు మరి నువ్వు పలికిన ఎడల కూడా నీకు సమస్తము సాధ్యమే కదా. ఆమేన్. అసలు యాక్చువల్లీ చాలా కాంప్లికేట్ చేస్తారు, కానీ చాలా సింపుల్ అండి దేవుడి వర్డ్. ఆమేన్. కేవలము మనము మాటలతోనే. అందుకనే అంటారు కదా, మనం ఎప్పుడూ పాజిటివ్ వర్డ్సే మాట్లాడాలి అని అంటారు. అంటే ఏ విషయంలో అయినా సరే మనం వి డు నాట్ మూవ్ బై వాట్ వి సీ. మనం ఇప్పుడు ఇక్కడ ఏదైనా జరుగుతుంది అనుకోండి, ఆ వాటితో కూడా మనము మూవ్ అవ్వము. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుంది? ఓకే, దేవుడి వాక్యము మంచి మాత్రమే చెప్తుంది, కానీ చెడు దేవుడి దగ్గర నుంచి రాదు. ఆయన తన కుమారుడిని అర్పించే అంత ప్రేమ నీపైన నాపైన చూపించిన దేవుడు మిమ్మల్ని ఎప్పుడైనా బాధ పెట్టే పనులు చేస్తారా? కొంతమంది కూడా ఊహలో లైక్ యూనో మాటలో కానీ లేకపోతే మనసులో కూడా అనుకుంటూ ఉంటారు, ఏదైనా పాపం పోనీ ఆడవాళ్ళమే కాబట్టి కిచెన్లో మనకి ఏదైనా గ్యాస్ దగ్గర ఏదైనా తగిలినా, చురుకుమని ఏదైనా అనిపించినా మనం వెంటనే, లేకపోతే ఏదైనా వేడి నీళ్ళు పాలు ఏదో పడినా కూడా, అమ్మో ఇవాళ పొద్దున నేను అది చేశాను, అమ్మో నేను సరిగ్గా లేను, అందుకే దేవుడు నన్ను శిక్షించాడు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అది చాలా తప్పండి. మన దేవుడు శిక్షించే దేవుడు కాదండి. ఆయన మిమ్మల్ని ప్రేమించే దేవుడు. కొడుకుని సహితం కూడా లెక్క చేయకుండా ప్రేమించి మీకోసం మా కోసము ఆయన త్యాగం చేసిన దేవుడు మనల్ని శిక్షిస్తారా? ఏ విషయంలో కూడా అలాంటి డౌట్, ఆలోచన ఎప్పుడూ పెట్టుకోకూడదండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఏది జరిగినా కూడా దాని నుంచి పక్క జరిగిపోండి, ఆ యొక్క ఆలోచన నుంచి. ఇంకొకటి ఏంటంటే, మేము ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు కూడా టర్బులెన్సెస్ వస్తూ ఉంటాయి కదా, అంటే అలాగ ఫ్లైట్ అటు ఇటు కదులుతున్నట్టుగా. ఆ సమయంలో దేవుడు నాకు ఎప్పుడు ఏం గుర్తు చేస్తారంటే, ఎవ్రీ స్ట్రోమ్ ఈస్ కామ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆ ఒక్క వాక్యమే నేను అలా నన్ను, ప్రభువా ప్రతి ఒక్క స్ట్రోమ్ నాయన కామ్ చేసే దేవుడు నువ్వు నాతో ఉన్నాక, నాలో ఉన్నాక ఈ టర్బులెన్సెస్ ఏం చేస్తాయి అన్న ఆ ఒక్క క్షణంలోనే అంతా సెట్ అయిపోయింది. అంటే దాని అర్థం ఏంటంటే వాక్యాన్ని బాగా మనము ధ్యానించి, అందుకే కూడా యోషువ 1:8 ప్రకారము దీవారాత్రులు కూడా ఆయన ధ్యానిస్తూ ఉంటారంట వాక్యాన్ని. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులుగా వెళ్తున్నావు కూడా నువ్వు దాన్ని నిరాకరిస్తూ వాటికి అధికంగా పైకి వెళ్తూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆ గాడ్ ఈజ్ ఎ లివింగ్ గాడ్. సజీవమైన దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నావు, సజీవమైన దేవుడిలో నువ్వు జీవిస్తున్నావు, సజీవమైన దేవుడిని నువ్వు ధ్యానిస్తున్నావు, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నావు. ఓకే, మీకు తెలుసా ఈగలు ఎదురుగా ఫ్లై చేస్తుందని మీకు తెలుసా అండి అందరికీ? ఈగలు అంటే తెలుగు గద్ద. పక్షిరాజు ఎలా ఎగురుతుందంటండి? పైనుంచి వెళ్తూ ఉంటుంది. భయపడుతుందా? దేనికైనా భయపడదు కదా. అలాగే అండ్ ఇంకొకటి, పక్షిరాజు అంటే పాముకి పవర్ ఎక్కడ ఉంటుంది? నేల మీద మాత్రమే ఉంటుంది, రైట్? ఒక్కసారి పక్షిరాజు వచ్చి దాన్ని పట్టుకొని ఆకాశం మీద నుంచి తీసుకెళ్ళి వెళ్ళేసరికి దానికి అది పవర్లెస్ అయిపోతుంది. అంటే పవర్లెస్ అయిపోవడం అని అంటే దానికి ఇంకా గాల్లో ఏ శక్తి ఉండదు. ఆమేన్. అలా పైకి వెళ్ళి అది పడేసినా కూడా అది అప్పుడు చచ్చిపోతుంది. ఎందుకంటే
గాల్లో ఉన్నప్పుడు దానికి పవర్లెస్. మరి అపవాదికి కూడా పవర్లెస్ చేయాలి. మీరు జరుగుతున్న మీ యొక్క స్థితులు, మీ స్థితిగతులు మార్చాలంటే, మరి అపవాదిని పవర్లెస్ చేయాలంటే మన జీవితాల్లో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, వాక్యాన్ని ధ్యానించాలి. మనము అప్పుడు our God is a powerful God who makes them powerless, right? Amen. మన దేవుడు ఆల్మైటీ, మోనార్క్ ఆఫ్ ద యూనివర్స్. ఆయనకే సమస్తం సాధ్యమైనప్పుడు వాక్యంలో మనం ఎలాగైతే లేవనెత్తబడుతూ ఉంటాం. అంటే స్పిరిచువల్ లైఫ్. మనం అందరం క్రైస్తవులం, కానీ మనం క్రైస్తవులంలో ఎదుగుతున్నామా? ఎదిగితే ఏ రీతిగా ఎదుగుతున్నాం? మన ఎదగడం అనేది సరిగ్గా ఉందా లేదా? ఉంటే ఎలా సరి చేసుకోవాలి, లేకపోతే ఎలా సరి చేసుకోవాలి, ఉంటే ఇంకా ఎంత అభివృద్ధి చెందాలి? అవన్నీ ఎవరు నేర్పిస్తారండి? పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా పరిశుద్ధ స్థలంలో నేర్పిస్తూ ఉంటారు. ఆమేన్. మరి మీరు వచ్చిన ప్రతి ఆదివారం కూడా, మరి యాక్చువల్లీ నేను వచ్చి ప్రిపేర్ అయిన మెసేజ్ వేరేదండి. బట్ యాజ్ గాడ్ లీడ్స్, జస్ట్ దాట్ మీరు పరిశుద్ధ స్థలంకి వస్తేనే పరిశుద్ధాత్మ దేవుడు. కొన్నిసార్లు ఏమవుతుందంటే, మనం అందరం గ్రంథం చదువుకున్నా కూడా ఆ వాక్యం అనేది చాలా డిఫరెంట్ రెవల్యూషన్స్ వస్తూ ఉంటాయి. ఒకటే వాక్యం, ఎస్, ఒక్క వాక్యమే డిఫరెంట్ రెవల్యూషన్స్ వస్తూ ఉంటాయి. అదే కొన్నిసార్లు కనెక్టివిటీ ఎలా జరుగుతుందంటే, మరి అయ్యగారు చెప్తున్నప్పుడు కూడా అప్పుడే మనకు అది ఆ కనెక్టివిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, మనకు రిలేట్ చేసుకుంటూ ఉంటాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి సన్నిధిలో ఉండటమే మనకి ఎంతో శ్రేష్టమండి. హల్లెలూయా. మరి మరొకసారి కీర్తనలు 3:7 ఒకసారి చదువురా. ఆమేన్. ఆమేన్. మన దేవుడు ఎవరంట? మరి మనకు ఎవరి పట్ల విరోధాలు మనము పెట్టుకోకూడదండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎవ్వరు ఏమన్నా కూడా వాళ్ళకి మనం వాక్యం ద్వారానే సమాధానం చెప్పే రీతిగా ఉండాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు ఎలాగంట, మనల్ని ఎవరైనా ఏదైనా అంటే ఊరుకుంటారా? చెంప పగలగొట్టేస్తారు, రైట్? ఆ వాక్యంలో చెప్తున్నాను, నేను చెప్పట్లేదు అది, రైట్? సో కానీ నువ్వెలా ఉండాలి? మనం సరిగ్గా ఉంటున్నామా? మనము రియాక్ట్ అవుతున్నామా? దానికి, ఆ సిచ్యువేషన్కి రియాక్ట్ అవుతున్నామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము ఎప్పుడు కూడా, ఎప్పుడైతే మనము, ఇంకొకటి ఏంటంటే క్రిస్టియన్ లైఫ్ స్టైల్, మన జీవితాల్లో అద్భుతాలు అనేది అదొక లైఫ్ స్టైల్ అంతే. మనం దానికోసం ప్రత్యేకంగా ప్రార్థనలు చేయక్కర్లేదండి. చాలామంది, దేవా నాకు అద్భుతం చేయి, దేవా నాకు ఈ కార్యం చేయి, అవన్నీ మీరు అడగక్కర్లేదు, పొందుకోవచ్చు మాటల ద్వారా. ఆమేన్. అంత విశ్వాసం మీలో ఉందా? ఎవరైనా అంత బోల్డ్గా చెప్పేయగలరా? ప్రభువా నాకు ఇచ్చినందుకు వందనాలు, యేసయ్యా మీ కార్యం చేసినందుకు వందనాలు. ఐ డు నాట్ లుక్ బై వాట్ ఐ సీ, వి మూవ్ బై ఫెయిత్. ఆమేన్. నేను చూసి వాటిలో కాను కానీ విశ్వాసంలోని ముందుకు సాగుతూ ఉంటాం. ఎందుకు అంటే విశ్వాసములకు అధిపతి. మరి డాక్టర్ల దగ్గరికి కూడా చాలామంది వెళ్తూ ఉంటారు. అనేక ప్రాబ్లమ్స్ వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతూ వెళ్తూ ఉంటారు. కొంతమంది దగ్గర డబ్బులు లేకపోయినా పాపం అప్పులు చేసి కూడా మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మరి మీరు ట్రీట్మెంట్స్ కోసం వెళ్తూ ఉంటారు. మీకు ఉచితంగా వాక్యాన్ని ఇచ్చి ఉన్నారు ఆయన, మీరు ఎందుకు వచనాల ప్రకారం వెళ్ళట్లేదు? వచనంలో ఏం చెప్తుందండి? వైద్యుల కన్నా పరమ వైద్యుడు నేనే. ఆమేన్. మరి అన్ని డబ్బులు మీరు అక్కడ ఇక్కడ ఖర్చు పెట్టే కన్నా అందులోని 10% ఎక్కువ కూడా కాదు, ఏది మన దశమ భాగాలు కాకుండా కూడా ఇందులో 10% దేవుడి సన్నిధానంలో మనం వేయాలి. అప్పుడు మీరు గొప్ప గొప్ప కార్యాలు చూస్తారండి. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే మన మాటల ద్వారా జరగకపోవచ్చు, మన ప్రార్థన ద్వారా జరగకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలి? మన విత్తనాల ద్వారా దేవుడితో మనం మాట్లాడుతూ ఉండాలి. ఆమేన్. అండ్ నేను, మీకు తెలుసు కదా, క్రైస్ట్ ఎంబసీ నుంచి, అండ్ మీకు తెలుసు కదా పాస్టర్, మా చర్చ్లో మాకు ఏం సంపాదించినా కూడా దానికి డబుల్ త్రిబుల్
మేము దేవుడి సన్నిధిలో వేయటానికే ఇష్టపడతాం. అంటే అంచెలుగా మన అభివృద్ధి జరగాలి అని అంటే కొన్నిసార్లు మన యొక్క విత్తనాలు కూడా ఆశీర్వాదాలు, ఫినాన్షియల్ బ్లెస్సింగ్స్, మనం ఎక్కడ ఉన్నాం అక్కడే ఉండిపోతున్నామా, ఎదుగుతున్నామా? ఒకసారి అందరూ ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చదవండి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏం చేస్తారంట? ప్రతి అవసరము తీరుస్తారంట. ఇది మన అందరి ఫేవరెట్ వర్డ్స్, రైట్? ఎంతమందికి ఫేవరెట్ వర్డ్స్? నేనైతే ఇది గోడల మీద కూడా రాసుకొని పెట్టుకొని రోజు చెప్పేసేదాన్ని. ఓ వావ్, నైస్. ఎందుకు మన ఫేవరెట్ వర్సెస్ ఉంటాయండి బైబిల్లో? మనకి బాగా డబ్బులు వచ్చేవి, ఆశీర్వాదాలు వచ్చేవి, అవి మనం ఫేవరెట్గా పెట్టుకుంటాం బైబిల్లో, రైట్? గుడ్. ఈ యొక్క పాయింట్ని పక్కన పెడితే ఫిలిపియన్స్ 4:15-18 చదవండి పాస్టర్. అదే 4:15-18. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఇస్తే తీసుకోవడానికి, పుచ్చుకోవడానికి అందరము రెడీ ఉన్నాం కదా. మరి ఆయన ఇవ్వాలంటే ఫస్ట్ ఏం చేయాలండి? ప్రార్థన చేస్తావు నాన్న, ప్రార్థన చేస్తావు. మరి ఇచ్చి పుచ్చుకోవడం ఇదేంటి? మనము దేవుడికి ఫస్ట్ ఇవ్వాలి. ఆమేన్. మనం దేవుడికి ఇవ్వకుండా మరి ఫిలిపియన్ 4:19 అయ్యా మమ్మల్ని ఆశీర్వదించండి, థ్యాంక్ యూ లార్డ్, మై గాడ్ విల్ సప్లై, నువ్వు అన్నీ నాకు తీరుస్తావు దేవా, అన్నీ సమకూర్చే దేవా, అన్నీ సమకూరుస్తావు దేవుడా, థ్యాంక్ యూ అని చెప్తే మరి పని అవుతుందా? మరి ఎవరైనా 15-18 చదివారా? మరి ఇదేంటంట? ఇచ్చి పుచ్చుకోవడం అంట. మరి 4:19 మీ జీవితంలో రావాలంటే మరి 4:15-16 మరి మీరు ఇస్తున్నారా? ఫస్ట్ మీరు ఒక్క వంతు ఇస్తే మీకు 10 100 1,000 దేవుడు అకార్డింగ్ టు ద సిచ్యువేషన్, మీ యొక్క స్థితిని బట్టి, పరిస్థితిని బట్టి దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు చెప్పండి, ఫిలిపియన్ 4:19 మై ఫేవరెట్ వర్డ్స్, లేకపోతే ఫిలిపియన్స్ 4:15-18 కూడానా? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే దేవుడి వాక్యంలో మనకి నచ్చినవి, వచ్చినవి, లేకపోతే మళ్ళీ ఇంకోటి లూకాసు వార్త 6:38 ఏముందండి? లూకాసు వార్త 6:38 అండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అయితే అక్కడ ఏమన్నారు? అడుగుడి నీకు ఇస్తానన్నారా? ఏమని చెప్పిండ్రు? ఇవ్వుడి మీకు ఇవ్వబడును. అంటే మనం ఇవ్వుడి అంటే మనం చాలామంది ఏం చేస్తామంటే మనం ఇస్తాం. ఎలా ఇస్తాం? మన దగ్గర ఒక 1000 రూపాయలు ఉందనుకోండి, అందులో శ్రేష్టమైన నోటు 10 రూపాయలు 5 రూపాయలు ఎక్కడున్నాయో వెతికి గీసి అదే ఒకవేళ 100 50 వచ్చాయనుకోండి, అమ్మో ఇంత పెద్ద నోటు నేను ఇవ్వలేను అని వెతికి చిల్లర లేకపోతే పక్కన వాళ్ళ దగ్గర తీసుకొని కూడా అలాగా మనం 5 10 ఇస్తాం. ఆమేన్. అప్పుడు దేవుడి ఆశీర్వాదాలు ఎలాగుంటాయండి? 5 10 ఇచ్చారు కాబట్టి మనకి 100 రూపాయలు దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. అదే మనకి శ్రేష్టమైనది, మన దగ్గర ఉన్న శ్రేష్టమైనది దేవుడికి ఇచ్చిన ఎడల మరి దేవుడు ఏం చేస్తారంటండి? దానికి అధికంగా ఇస్తారంటండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో అందుకే ఇప్పుడు శ్రేష్టమైనది మనము దేవుడికి ఇవ్వాలి. ఈ యొక్క అవకాశాన్ని తీసుకొని ఒక చిన్న విషయం మళ్ళీ మీలో పంచుకోవాలనుకుంటున్నాను. అంటే చెప్పాల్సిన అవసరం లేదు, కానీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను.
నేను పోయిన సంవత్సరం నైజీరియా వెళ్ళినప్పుడు యాక్చువల్లీ నాకు బ్యాంగిల్స్ అంటే చాలా ఇష్టం, బంగారు గాజులు అంటే చాలా ఇష్టం. నా దగ్గర ఒక 80 గ్రాముల వరకు ఉన్నాయండి ఆ 4 గాజులు. అవి అంటే దాదాపు ఒక 4-5 లక్షలు చేస్తాయన్నమాట. కానీ నాకు శ్రేష్టమైనది దేవుడికి ఇవ్వాలని అన్నప్పుడు నేనేం చేశానంటే అది పట్టుకెళ్ళి దేవుడి సన్నిధానంలో ఇచ్చేసాను. ఆమేన్, ప్రైజ్ లార్డ్. అప్పుడు నేను అది ఆలోచించలేదు ఎంత 5 లక్షలా అని, ఎందుకంటే నా దేవుడు శ్రేష్టమైనది ఇచ్చిన ఎడల నాకు దాన్ని అధిగమించి దేవుడు ఇస్తాడు. ఆమేన్. సో అది అలా జరిగిన తర్వాత నా భర్త ఉద్యోగం విషయంలో శ్రేష్టమైనది దేవుడు ఇచ్చి ఉన్నారు. నేను ఒక్కసారి ఇస్తే అది నా భర్తకి 100ంతలుగా దేవుడు అది ఆశీర్వదించి ఉన్నారు. ఆమేన్. అంటే ఇప్పుడు నేను అది చెప్పడానికి కారణం ఏంటంటే దేవుడికి ఏది కూడా అసాధ్యం కాదు, ఆయనకు అక్కర్లేదు. మనం ఏదైనా మనకు ఆయనకి ఇస్తే ఆయనకి అది అక్కర్లేదండి. ఆయన ఎదురు చూడరు మనం ఏమిస్తా. సృష్టిని మనకి ఇచ్చేశారు, మాటల ద్వారా ఏం కావాలో పొందుకోమన్నారు. ఆయనకి తిరిగి ఇవ్వమని అడిగారా? నాకు ఇవ్వమన్నారా? లేదు కదా. మీ లాభం కోసం, మీ బెనిఫిట్ కోసము, మీ ఆశీర్వాదాల కోసము మీకు కావాలంటే మీరు ఏం చేయాలి? ఇవ్వాలి. ఆమేన్. అలా అని ఇంకొక విషయం, చాలామందిని చూస్తూ ఉన్నాను. నేను మలేషియాకి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైందంటే పాస్టర్, ఆవిడ పాపము ఒక ఇవాంజలిస్ట్ అనమాట. చాలా బాధపడిపోయారు ఆవిడ నన్ను చూసి. అంటే చాలామంది రమ్మనగానే ఏంటంటే చాలామంది దైవజనులు ఏంటంట ఫ్లైట్ టికెట్స్ ఇవ్వమని, అకామిడేషన్స్ ఇవ్వమని, అలా చాలా చాలా ఇస్తేనే కానీ రాము, వస్తేనే కానీ మళ్ళీ ఒక గొప్ప ఆఫరింగ్ కూడా తిరిగి అడగడం అలా జరిగిందంటండి. మన దేవుడు ఫ్రీగా ఇచ్చాడు, ఏదైనా మనము ఫ్రీగా ఇవ్వాలి. ఆమేన్, ప్రైజ్ లార్డ్. ఆశించకూడదు. దేవుడు ప్రేరేపించి ఇస్తే అది వేరు, కానీ మనం ఆశించకూడదు. సో అందుకే మీకు చెప్పేది ఏంటంటే ఏ సంఘంలో వాళ్ళైనా, ఏ పాస్టర్స్ వచ్చినా, మీరు ఎక్కడికైనా వెళ్ళినా, ఎవరైనా అలా చేయండి అని అడిగినా ఎవ్వరు దయచేసి అలా చేయకూడదు. మీరు ఏం చేయాలన్నా మీ ఆశీర్వాదం అంతా మన సంఘం నుంచే మొదలవ్వాలండి. ఆమేన్, ప్రైజ్ లార్డ్. మరి అలా దేవుడు ఎప్పుడూ చెప్పలేదు మనం సంఘం అభివృద్ధి ఎలా చేసుకోవాలి. ఎందుకంటే మనకంటూ ఒక ఆత్మీయ తండ్రి ఉన్నాడు. మన ఆత్మీయ తండ్రిని కాదని ఎవరు వస్తే వాళ్ళ దగ్గరికి, ఏది పడితే ఎక్కడ పడితే అక్కడికి కూడా వెళ్ళటానికి కూడా వీల్లేదండి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు లాస్ట్ డేస్లో ఉన్నాం కాబట్టి ఎవరు ఏంటి అని గుర్తించడము చాలా కష్టంగా ఉంటుంది. ఆమేన్. సో మీరు ఏం చేస్తున్నా కూడా మరి సంఘకర్తకి మీరు అప్డేట్ చేస్తూ ఉండాలండి. ఎందుకంటే తర్వాత మీరు మోసపోయినా, మీరు బాధపడ్డా కూడా మరి ఆత్మీయ తండ్రికి కూడా అది ఎంతో బాధాకరంగా ఉంటుంది. ఆమేన్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఏం చేస్తున్నా కూడా మనము ప్రార్థనాపూర్వకంగా దేవుడి సన్నిధిలో ఉంటూ అన్ని వేళలా కూడా మనము ఆయన ఆశీర్వాదాలతో నిండి ఉండాలి అని అంటే మరి సంఘానికి రావాలి. ప్రైజ్ గాడ్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఒక్కసారి మరి సామెతలు 9వ అధ్యాయం 11వ వచనం అండి. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికమగును. ఆమేన్. ఎవరి వలన మీ జీవించు సంవత్సరం అధికమవుతాయంటండి? సజీవమైన దేవుడి వలన. దారి తప్పిపోతున్నావా? ఇది సమయం కాదు. మీరు తప్పిపోయినా కూడా తిరిగి వచ్చేయండి. దేవుడు సన్నిధి తప్పించి మనకి ఇంకెక్కడా కూడా మనము క్రైస్తవులము ఉండలేము, ఉండకూడదు. అపవాది అబద్ధాలకు జనకులు అన్నాను కదా, అలాగా దేవుడి సన్నిధిలోనే ఆశీర్వాదము, దేవుడి సన్నిధిలో ఆనందం, దేవుడి సన్నిధిలో మనకి సంపూర్ణ జీవితం. అవునా? మరి వాక్యం మనలో జీవించాలి అంటే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం అండి. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటయని సున్నతి పొందకపోటయని భేదము లేదు,
పరదేశి అని, ఆ. సిదియుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడనై ఉన్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు మీలో, నాలో, అందరిలో నివసిస్తున్నారు. ఆయనతో మరి ఇప్పుడు మనము ఇంట్లో ఓకే, మన ఎగ్జాంపుల్ మన పిల్లల్ని తీసుకుందాం. మన పిల్లలు మనతో మాట్లాడకుండా ఇంట్లో ఉన్నారంటే మనం కూడా ఏం చేస్తాం? ఏమీ పట్టించుకోం. ఓకే, వాళ్ళు వచ్చి మమ్మీ నాకు బిస్కెట్ ఇవ్వు, మమ్మీ మమ్మీ నాకు చాక్లెట్ ఇవ్వు, మమ్మీ మమ్మీ నాకు ఆకలేస్తుంది అంటే మనం పెడతాం. అంతేకాని ఏది అడగకుండా మౌనంగా ఉంటే మనం ఏం చేస్తాం? మనం కూడా మౌనంగా ఉంటాం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. సో అదే రీతిగా దేవుడితో మనం కాన్స్టాంట్గా కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉండాలి. మీరు ఏమీ చేయక్కర్లే, అయ్యా ప్రభు మరి ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు మీ పిల్లలతో ఎలా మాట్లాడుతున్నారు, మీ తల్లిదండ్రులతో ఎలా మాట్లాడుతున్నారు, అలాగే మనం దేవుడితో కూడా మాట్లాడవచ్చు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, మీరు చేసే ప్రతి ఒక్కటి కూడా మరి దేవుడితో మాట్లాడుతూ ఉండండి. ఆయన మీలో నివసిస్తున్నాడని మీకు తెలియాలి, ఆయనకి కూడా తెలియాలి. ఆహో, నా బిడ్డ నన్ను అడుగుతుంది కదా, నేను సమాధానం ఇవ్వాలి. నా బిడ్డ అడిగింది కాబట్టి ఆయన కూడా ఏం చేస్తారు? సమాధానం ఇస్తారు. ఏ రీతిగా అంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం లాగా ఏమవుతుందంటే, మీ యొక్క జీవితంలో వాక్యం ఉన్న ఎడల దేవుడు మీకు అన్ని విషయాలలో కూడా ఆయన మాట్లాడుతూ ఆశీర్వాదాలతో మీ జీవితాన్ని నిండి ఉంచుతారు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఐ విల్ నాట్ టేక్ మచ్ ఆఫ్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి మరి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన సంఘ పాస్టర్ గారికి మరి ప్రత్యేకమైన వందనాలు. మరి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ద హీలింగ్ స్ట్రీమ్స్ లైవ్ హీలింగ్ సర్వీసెస్ విత్ అవర్ మ్యాన్ ఆఫ్ గాడ్ పాస్టర్ క్రిస్ మరి 14, 15, 16 మరి మీకు తెలుసు కదా ఆ తేదీల్లో మరి అయ్యగారు మరి ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉంటారు. మీరు అందరూ ఆశీర్వదించబడిన ఉన్నారు కాబట్టి మీకు స్వస్థత అక్కర్లే కదా. కావున మీరు మీ పక్కన ఎవరైతే ఉంటారో, చుట్టుపక్కన ఉన్న ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా మనము దేవుడి సన్నిధానంలోకి తీసుకురావడానికి ఇది కూడా ఒక ప్లాట్ఫామ్ అండి. ఆమేన్. సో ఆ రీతిగా కూడా వాళ్ళ జీవితాల్లో మనము వాక్యాన్ని బోధించవచ్చు. ఆమేన్.